నమస్తే, వెల్కమ్ టు సురేపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎయిర్ ఇండియా విమాన ప్రమాద స్థలంలో ప్రధాని మోడీ పరిశీలన. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన విశ్వాస్ కుమార్ కు పరామర్శ. చతుర్దశ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎంపీ కేశవ శివనాథ్. విజయవాడ నగరం అభివృద్ధిలో నగరాలు ఒక భాగమని వ్యాఖ్య. ఆపరేషన్ బుడమేరును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నగర కార్యదర్శి దోనిపూడి శంకర్. ఆపరేషన్ బుడమేరు మొదలు పెడతామని చెప్పి 10 నెలలు గడుస్తున్న పనులు ప్రారంభించలేదని విమర్శ. అహ్మదాబాద్ లో విమానం కూలిన ప్రాంతాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పరిశీలించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. అనంతరం అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ కి చేరుకున్న ఆయన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ ను పరామర్శించారు. గాయపడిన ఇతర మెడికలతోనూ మోడీ మాట్లాడి ధైర్యం చెప్పారు. అహ్మదాబాద్ నుంచి లడ్కాన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గురువారం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ శుక్రవారం అహ్మదాబాద్ కు చేరుకున్నారు. ఘటనా స్థలానికి వెళ్లి అక్కడ పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ కి చేరుకున్నారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక విమాన ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ ను ప్రధాని పరామర్శించారు. గాయపడిన ఇతర మెడికలతోనూ మోడీ మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆయన వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఈ ప్రమాదంపై మోడీ స్పందించారు. ఇది ఊహించని పెను విషాదమని, బాధిత కుటుంబాల బాధను తాను అర్థం చేసుకోగలనంటూ విచారం వ్యక్తం చేశారు. ఆప్తులను కోల్పోయిన బాధ దీర్ఘకాలంగా ఉంటుందని, ఆ ఆవేదనను మాటల్లో చెప్పలేమని అన్నారు. ఈ విషాద సమయంలో తన ఆలోచనంతా బాధిత కుటుంబాల గురించేనని తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత మోడీ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు. విజయవాడ నగరం అభివృద్ధిలో నగరాలు ఒక భాగమని విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ అన్నారు. తమ సొంత నిధులతో చిట్టినగర్లోని గుడిని, కళ్యాణ మండపాన్ని నిర్మించుకున్నారని తెలిపారు. సమాజానికి ఉపయోగపడేలా పలు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారని అన్నారు. నగరాలకు ఎప్పుడు అండగా ఉంటామని అన్నారు. చిట్టినగర్లోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాచల స్థిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో చతుర్దశ వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. తిరుమలలో ఏ విధంగా అయితే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారో అదేవిధంగా ఇక్కడ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ నేడు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి విచ్చేశారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో ఎంపీ కేశవ శివనాథ్ కు స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు స్వాగతం పలికారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విజయవాడ నగరం అభివృద్ధిలో నగరాలు ఒక భాగమని అన్నారు. తమ సొంత నిధులతో చిట్టినగర్లో గుడిని, కళ్యాణ మండపాన్ని నిర్మించుకున్నారని తెలిపారు. సమాజానికి ఉపయోగపడేలా పలు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారని అన్నారు. ప్రజలను ఆదుకోవడంలో ముందుంటారని చెప్పారు. నగరాలకు ఎప్పుడు అండగా ఉంటామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలందరిపై ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లుగా తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం చిట్టినగర్లోని నగరాల వారి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందిందని అన్నారు. నగర ప్రజలు, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి, అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఎంపీ కేశవ శివనాథ్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారన్నారు. ఆలయ సెక్రటరీ మరిపిల్ల హనుమంతరావు, కోశాధికారి పిల్ల శ్రీను, నగరాల సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ మరిపిల్ల తిరుమలేష్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో 3వ రోజైన నేడు మహిళలు ఆలయంలో కుంకుమ పూజలు జరుపుకుంటున్నారని తెలిపారు. సాయంత్రం అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం జరుగుతుందని అన్నారు. నగరాల సీతారాం స్వామివార్ల 14వ గుడి వార్షికోత్సవాల సందర్భంగా ఈ 5 రోజులు జరిగే ఉత్సవాల్లో చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. తప్పకుండా ప్రజలందరూ కూడా సాయంత్రం జరిగే కళ్యాణానికి తప్పగా హాజరై స్వామివారి ఆశీస్సులు తీసుకుని ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి, తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని అందరం కూడా మనసులో కోరుకుంటా స్వామివారి ఆశీస్సులతో మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ విజయవాడ నగరంలో నగరాలు ఒక అభివృద్ధిలో ఒక భాగం. వాళ్ళందరూ కూడా ఈ నగరాలు మనం చూస్తే మురిపల్ల చిట్టి గారి సమయం కాడి నుంచి తమ సొంత నిధులతో ఇక్కడ గుడిని ఏర్పాటు చేసుకుంటమే కాకుండా, కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకుంటా కాకుండా రకరకాల సహాయ కార్యక్రమాల్లో ఉండి ప్రజలను ఆదుకునే మందులో కూడా వాళ్ళందరూ ముందుంటారు. తప్పకుండా వారందరికీ తోడుగా మేమందరం కూడా ఉండి వాళ్ళ అవసరాలు కానీ, అంతేకాకుండా ప్రజా అవసరాలు కానీ తీర్చే విధంలో మేమందరం ముందుంటామని తెలియజేసుకుంటాం. తప్పకుండా ఇవాళ జరిగే ఉత్సవాల్లో ప్రజలందరూ కులమతాలకు అతీతంగా పాల్గొని భారీగా స్వామివారి ఆశీస్సులు తీసుకుని వెళ్ళాలని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
ఈరోజు మనమందరం కూడా ఈ యొక్క దేవాలయంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో 14వ వార్షికోత్సవ సంబరాలు జరుపుకుంటా ఉన్నాం, బ్రహ్మోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఈ యొక్క బ్రహ్మోత్సవానికి ముఖ్య అతిథిగా ఈరోజు విచ్చేసిన మన విజయవాడ పార్లమెంట్ సభ్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ కేశినేని చిన్ని గారు రావడం, కమిటీ సభ్యులందరూ కూడా హనుమంతరావు గారు కానీ ఇక్కడ సీని గారు కానీ చక్కని విధంగా ఈరోజు ఎంపీ గారు స్వాగతం పలికి అమ్మవారి ఆశీస్సులు ఆయన మీద ఉండాలి, మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, అలాగే రాష్ట్ర ప్రజలు కూడా బాగుండాలి, అభివృద్ధి చెందాలని చెప్పి ఎక్కడ కూడా ఈ రాష్ట్రానికి అభివృద్ధిలో అడ్డు రాకూడదని చెప్పి ప్రార్థన చేయించి, అలాగే ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుతా ఉన్నాం. నాకు ఈరోజు పిలిపించి నాకు సత్కారం చేసి ఆహ్వానించిన కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నగరాల సామాజిక వర్గాన్ని నగర దేవస్థాన సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి 14వ బ్రహ్మోత్సవాలు ఈరోజు 3వ రోజు. ఈ 5 రోజులు కూడా ఎంతో గొప్పగా జరుగుతుంది. తిరుపతిలో ఏ రకంగా అయితే స్వామివారి కళ్యాణం ఎలా జరుగుతుందో అలాగే ఇక్కడ కూడా మరి వేద పండుగలు మరి తిరుపతి నుంచి కూడా తీసుకురావడం కూడా జరిగింది. మరి కళ్యాణ మండపంలో మరి ఈరోజు మరి పార్లమెంటు సభ్యులు మరి చిన్ని గారు అలాగే మా ఎంఎస్ బేగ్ గారు వీరు రావడం కూడా మాకు ఎంతో సంతోషదాయకం. మరి అందరూ మహానుభావులు మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో మరి రాష్ట్రం ఈ జిల్లా ఎన్టీఆర్ జిల్లా కూడా బాగుండాలి. అన్ని దేవాలయాలు కూడా ఆయన కూడా త్వరలోనే కూడా కొన్ని కంట్రిబ్యూషన్లు కూడా తీయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా రెడీగా ఉంది. ఈరోజు చిట్టి నగర్లో చిట్టి తిరుపతి వేయించేస్తున్న శ్రీ గరుడాచల వెంకటేశ్వర దేవస్థానంలో 14వ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు 3వ రోజు. ఈరోజు వేలాది మంది ఆడపడుచులు కుంకుమ చేసుకుంటూ ఉన్నారు, హోమాలు చేసుకుంటూ ఉంటున్నారు. అలాగే సాయంత్రం రంగరంగ వైభవంగా కళ్యాణం మహోత్సవం జరుగుతూ ఉంటుంది. దీన్ని మీ మీడియా ద్వారా కూడా అందరూ తిలకించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు విచ్చేసినటువంటి మన కేశినేని చిన్ని గారు మన సామాజిక వర్గానికి అన్ని రకాలుగా సహకారం అందిస్తామని చెప్పారు. వారికి కూడా మీ ద్వారా ముందుగా మేము వారికి అభినందన తెలియజేసుకున్నాం. అలాగే ప్రతి ఒక్క అన్ని పార్టీల నుంచి కానీ అలాగే అన్ని ఆఫీసులు కానీ మన గుడికి రావడం చక్కగా ఈ కమిటీ ఆధ్వర్యంలో వారికి తీర్థప్రసాదం ఏర్పాటు చేస్తాం కాబట్టి అందరికీ మంచి జరగాలని, అలాగే రాష్ట్ర ప్రజలకి అలాగే విజయవాడ ప్రజలకి అందరూ కూడా మంచి జరగాలని సర్వేజన సుఖనోభవంతు. ఆపరేషన్ బుడమేరును అమలు చేయాలని, బుడమేరు ముంపు శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ అలంకార్ ధర్నా చౌక్ వద్ద శనివారం నిరసన దీక్ష చేపడుతున్నట్లుగా సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ తెలిపారు. ఈ ధర్నాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ మంత్రి వడ్డీ శోభనాథిశ్రావుతో పాటు రైతు ప్రజా సంఘాలు బుడమేరు బాధితులు పాల్గొంటారని చెప్పారు. స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆపరేషన్ బుడమేరు మొదలు పెడతామని చెప్పి 10 నెలలు గడుస్తున్నా పలు పనులు ప్రారంభించలేదని విమర్శించారు. హనుమాన్పేట దాసరి భవన్ లో సిపిఐ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్, నగర కార్యదర్శి కోటేశ్వరరావు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో వారు మాట్లాడుతూ బెజవాడ దుఃఖదాయనిగా ఉన్న బుడమేరు ముంపు చర్యలు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని వారు తెలిపారు. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లా ప్రజలకు తీవ్రమైన ప్రాణ, ధన, పంట నష్టాన్ని కలుగజేస్తుందని అన్నారు. 160 కిలోమీటర్ల మేర ఉన్న బుడమేరు పరివాహక ప్రాంతం వెలగలేరు రెగ్యులేటరీ నుండి గుంటుపల్లి వ్యాగన్ వర్క్ షాప్ నుండి విజయవాడ నగరం మీదుగా ప్రయాణిస్తుందని అన్నారు. బుడమేరు పరివాహక ప్రాంతంలో ఆక్రమణలు ఉండటంతో ప్రవాహ దిశల వేగం మారి ముంపునకు గురవుతుందని చెప్పారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైడ్రా తరహాలో ఆపరేషన్ బుడమేరు అమలు చేస్తామని చెప్పారని, కానీ పనులు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదని విమర్శించారు. ఆపరేషన్ బుడమేరును అమలు చేయాలని, బుడమేరు ముంపు శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ రేపు అలంకార్ ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్ష చేపడుతున్నట్లుగా సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ తెలిపారు. ఈ ధర్నాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ మంత్రి వడ్డీ శోభనాథిశ్రావుతో పాటు రైతు ప్రజా సంఘాలు బుడమేరు బాధితులు పాల్గొంటారని తెలిపారు. ఆపరేషన్ బుడమేరుని అమలు చేయాలని, బుడమేరు ముంపు శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ రేపు ఉదయం ధర్నా చౌక్లో 10:30 నిరసన దీక్షా కార్యక్రమం ప్రారంభించబడుతుంది. ఈ దీక్షా కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, మాజీ మంత్రివర్యులు వడ్డే సోమనాథేశ్వరరావు, రైతు ప్రజా సంఘాల, వరద బాధిత ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా పాల్గొంటారు. ప్రధానంగా ఇది 3 జిల్లాల సమస్య, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలు. ఆనాడు విజయవాడ నగరం సగభాగం మునిగిపోయినటువంటి నేపథ్యంలో ఇక్కడే ఉండి సేవలు చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆపరేషన్ బుడమేరు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. అది ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి డైలాగ్. హైడ్రా తరహాలో ఆపరేషన్ బుడమేరుని చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటికీ 10 మాసాలు కావస్తున్నప్పటికీ కూడా
వెలగలేరు రెగ్యులేటర్ ఎగువ భాగం, అలాగే వెలగలేరు రెగ్యులేటర్ దిగువ భాగం, విజయవాడ నగరం, అలాగే ఏలూరు లాకుల వద్ద ఉన్నటువంటి ఎనికేపాడు అండర్ టన్నల్, ఇవన్నీ కూడా అలాగే చివరకు డీజేఆర్ కాలేజీ వద్ద వేల్పూరు గ్రామంలో పెద్ద గండి, అలాగే మంతెన కేసరపల్లి వద్దన బ్రిడ్జి కూలిపోతే, చప్టా కూలిపోతే దాని నిర్మాణం. కాబట్టి ఆక్రమణలు తొలగించటం లేదు. ఎక్కడా కూడా 160 కిలోమీటర్ల ప్రవాహ వేగంలో ప్రవాహ తీరము ఎక్కడా కూడా ఒక చిన్న పని మాత్రం జరుగుతున్నది. ఆవగింజంత పని చేయాల్సింది కొండంత. ఏమిటి ఆవగింజంత పని? కొండపల్లి శాంతినగర్ వద్ద గండిని పూడ్చడానికి గతంలో పూడ్చారు నిమ్మల రామానాయుడు గారు స్వీయ పర్యవేక్షణలో. ఇవాళ ఆ గండికి పూడ్చిన గైడ్ వాల్ అని చెప్పి 500 మీటర్ల గైడ్ వాల్ని కడుతున్నారు. అంటే ఇది ముప్పు నివారణకు సాధ్యపడేటువంటి చర్య. వాట్ అబౌట్ వెలగలేరు రెగ్యులేటర్ ఎగువ భాగం, అలాగే వెలగలేరు రెగ్యులేటర్ వద్ద లాకులు, సైడ్ హీల్స్, అప్పర్ సీల్స్, బేరింగ్ రిపేర్లు చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ఈ క్షణంలో మన అదృష్టం బాగుండి రోహిణీ కార్తె మందగించింది కాబట్టి, రైతు ఋతుపవనాలు మందగించినాయి కాబట్టి మనం చాలా ప్రశాంతంగా ఉన్నాం. కానీ నెలాఖరు లోపు మేము పూర్తి చేస్తామని చెప్తున్నారు. కానీ ఎక్కడా కూడా విజయవాడ నగరంలో ఆక్రమణ తొలగించడానికి ఆపరేషన్ ఇప్పుడు మీరు ప్రవాహం పోవాలి కదా. కాబట్టి ఆ పరిస్థితి అనేటువంటిది లేదు. అందువల్ల ఇది 3 జిల్లాల సమస్య కాబట్టి ప్రత్యేకించి తిరిగి మళ్ళా విజయవాడ నగరం పెద్ద ప్రమాదంలో ఇటు ఎగువ నుంచి దిగువ నుంచి కూడా వాటరు ఎనికబ్బాడు అండర్ టన్నల్ వద్ద ఉన్నటువంటి యూటీ నుంచి 14,691 క్యూసెక్కుల నీరు పోవలసి వస్తే కేవలం 4,000 క్యూసెక్కులు పోయేటువంటి కెపాసిటీ మాత్రం ఉన్నటువంటి అండర్ టన్నల్ని ఆధునీకరించాలి. అప్ టు ఉపటేరు ద్వారా సముద్రంలో కలిసేటువంటి పరిస్థితి వరకు కూడా ఆక్రమణలు తొలగించాలి, గండులు పూడ్చాలి, చప్టాలు నిర్మించాలి, వంతెనలు నిర్మించాలి. ఎగువ భాగన వాటర్ రిస్టోర్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఏమీ చేయకుండా నామినేషన్ వర్క్స్ తోటి టెండర్స్ కాల్ఫర్ చేయకుండా 23 వర్క్స్ మేము ఇచ్చేసామని చెప్తూ 43 కోట్లు మేము మంజూరు చేశామని చెప్తూ ఎక్కడ జరుగుతుంది మినిస్టర్ గారు అని చెప్పి నేను అడుగుతున్నాను. సచివాలయంలోని రియల్ టైమ్స్ గవర్నెన్స్ సొసైటీను ఇథియోపియా దేశానికి చెందిన ప్రతినిధుల బృందం సందర్శించింది. ఇథియోపియా దేశ డిజిటల్ అగ్రికల్చర్ అండ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్ డైరెక్టర్ గిరిమ్ కెటిమా టెక్లిమారియం నేతృత్వంలో 10 మంది ప్రతినిధుల బృందం అమరావతిలో పర్యటిస్తుంది. ఇందులో భాగంగా ఈ బృందం ఆర్టీజీఎస్ ను సందర్శించింది. ఈ బృందానికి ఆర్టీజీఎస్ డిప్యూటీ సీఈఓ ఎం మాధురి స్వాగతం పలికారు. ఆర్టీజీఎస్ పనితీరు గురించి ఆమె ఈ బృందానికి వివరించారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సాంకేతిక వారధిలాగా ఆర్టీజీఎస్ పనిచేస్తున్న తీరు గురించి తెలిపారు. విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినూత్న ఆలోచన నుంచి ఆర్టీజీఎస్ వ్యవస్థ రూపుదిద్దుకుందన్నారు. ఇలాంటి సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న మొట్టమొదటి రాష్ట్రంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని అన్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల డేటాను అనుసంధానిస్తూ ఒక పెద్ద డేటా లేక్ను రూపొందిస్తున్నామని, దీని ద్వారా పాలన మరింత సరళీతరం చేయడానికి వీలవుతుందని అన్నారు. ప్రజల పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వారి మొబైల్ ఫోన్లోనే ప్రజలకు అన్ని సేవలు అందించాలన్నదే ప్రభుత్వ ఆశయమని అన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం మన మిత్ర పేరిట వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించిందని అన్నారు. ప్రస్తుతం 455 రకాల సేవలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందజేస్తున్నామని, రాబోయే రోజుల్లో ప్రజలకు 1000కి పైగా సేవలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించాలన్నదే లక్ష్యంగా వారు తెలిపారు. ప్రజలకు వాతావరణ మార్పుల గురించి ఎప్పటికప్పుడు రియల్ టైంలో అందించి వారిని అప్రమత్తం చేయడానికి వీలుగా అవేర్ హబ్ ఏర్పాటు చేశామన్నారు. ఇస్రో సహకారంతో వాతావరణాన్ని ఆర్టీజీఎస్ నిరంతరం పర్యవేక్షిస్తుంటుందని తెలిపారు. ప్రభుత్వ కార్యకలాపాలు మరింత పారదర్శకంగా వేగవంతంగా నిర్వహించి ప్రజలకు సత్వరమే మెరుగైన సేవలు అందించేయడానికి వీలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం ఆర్టీజీఎస్ లో ప్రత్యేకించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యాలయాలు, ఫలాల ప్రజలకు సక్రమంగా అందచేయడానికి కావాల్సిన సాంకేతిక సహకారాన్ని ఆయా ప్రభుత్వ శాఖలకు ఆర్టీజీఎస్ అందజేస్తుందని అన్నారు. ఇథియోపియా ప్రతినిధి బృందం సభ్యులు పనితీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి అద్భుత సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న ఏపీ ప్రభుత్వాన్ని ఈ బృందం కొనియాడింది. అర్హత కలిగి తల్లికి వందనం పథకం అందకపోతే గ్రామ వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు 15,000 రూపాయల లబ్ధి చేకూరుస్తూ తల్లికి వందన పథకం ఉత్తర్వులు జారీ చేసింది. పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా ఎంతమంది
మంది ఉంటే అంతమందికి పథకం వర్తిస్తుందని వెల్లడించింది. సామాజిక ఆడిట్ కోసం లబ్ధిదారుల జాబితాను గ్రామ వార్డు సచివాలయంలో ప్రదర్శిస్తారు. అర్హత ఉండి ఎవరినైనా అనర్హులుగా తిరస్కరిస్తే గ్రామ వార్డు సచివాలయంలో ఫిర్యాదు చేయవచ్చు. తల్లికి వందన పథకం మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ విడివిడిగా జారీ చేశారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 1వ తరగతి ఇంటర్ మొదటి ఏడాదిలో చేరే విద్యార్థులకు జూలై 5వ తేదీన తల్లికి వందనం నిధులు జమ చేయనున్నారు. ప్రవేశాల వివరాలు వచ్చేందుకు కొంత సమయం పడుతున్నందున వీరికి తర్వాత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2025-26 విద్యా సంవత్సరం ప్రామాణికంగా పథకాన్ని వర్తింపజేస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ సమగ్ర అభివృద్ధి కోసం 2,000 రూపాయలు మినహాయించి మిగతా 13,000 రూపాయలు జమ చేయనుంది. మినహాయించిన 2,000 రూపాయలను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని ఖాతాకు జమ చేసి విద్యా వ్యవస్థ అభివృద్ధి, పాఠశాలలు, జూనియర్ కళాశాలలో మరుగుదొడ్ల నిర్వహణకు వినియోగిస్తారు. పిల్లల విద్యాభ్యాసంలో తల్లుల భాగస్వామ్యం, ప్రవేశాలు పెంచడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియట్ విద్యాశాఖల నుంచి ప్రభుత్వం విద్యార్థుల డేటాను ఈ పథకానికి తీసుకుంది. అర్హుల నిబంధనలకు సంబంధించి గత ప్రభుత్వం అమలు చేసిన వాటిని కూటమి సర్కార్ కొనసాగించింది. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబం ఆదాయం నెలకు 10,000, పట్టణ ప్రాంతంలో 12,000 మించకూడదు. రేషన్ కార్డు ఉండాలి. కుటుంబానికి మాగాణి 3 ఎకరాల్లోపు, మెట్ట 10 ఎకరాల్లోపు లేదా రెండూ కలిపి 10 ఎకరాల్లోపు ఉండాలి. కుటుంబ సభ్యులు ఎవరికైనా 4 చక్రాల వాహనం ఉంటే పథకం వర్తించదు. టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపు ఉంటుంది. విద్యుత్ వినియోగం ఏడాదిలో నెలకు సగటున 300 యూనిట్లలోపు ఉండాలి. పురపాలక పరిధిలో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థిరాస్తిని కలిగి ఉండకూడదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ తర్వాత పెన్షన్ పొందేవారు అర్హులు కారు. పారిశుద్ధ కార్మికులకు మినహాయింపు ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తే పథకం వర్తించదు. లబ్ధిదారులు రాష్ట్ర గృహ డేటాబేస్లో ఉండాలి. విద్యార్థి డేటాబేస్లో ఉండి తల్లి లేకపోతే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి మ్యాపింగ్ చేస్తారు. విద్యార్థులు 1 నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు గుర్తింపు పొందిన పాఠశాలలు, జూనియర్ కళాశాలలో చదువుతూ ఉండాలి. ఐటీఐ, పాలిటెక్నిక్, ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఇది వర్తించదు. విద్యార్థి కనీసం 75% హాజరు కలిగి ఉండాలి. అర్హత ధృవీకరణ పూర్తయిన అనంతరం గ్రామ వార్డు సచివాలయాల విభాగ సంక్షేమ, ఆర్థిక శాఖలు కలిపి సమన్వయంతో నిధులు బదిలీ ప్రక్రియ అమలు చేస్తాయి. విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలలో చేరిన విద్యార్థులకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు మేరకు సమగ్ర శిక్ష అభియాన్ నోడల్ ఖాతా ద్వారా ఆయా పాఠశాలలకు నేరుగా చెల్లిస్తారు. ఫీజు చెల్లింపు మొత్తాన్ని మినహాయించి మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. హిందూ మున్నాన్ని సంస్థ ఈ నెల 22వ తేదీన మదురైలో నిర్వహించిన మురుగా భక్తర్గల్ మహానాడు సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని జనసేన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఆహ్వానించారు. మంగళగిరిలో నాగేంద్రన్ తో పాటు బీజేపీ నాయకులతో కూడిన బృందం పవన్ కళ్యాణ్ తో భేటీ అయింది. ఈ సందర్భంగా మదురైలో నిర్వహించే మురుగన్ భక్తుల సమ్మేళనానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లుగా తెలియజేశారు. తమిళనాడులో 6 ముఖ్య షణ్ముఖ క్షేత్రాలు కొలువైన క్రమంలో అక్కడ చేపడుతున్న ఈ సమ్మేళనం ఆధ్యాత్మికంగా, సనాతన ధర్మ పరిరక్షణ పరంగా ఎంతో ప్రత్యేకమైనదిగా ఈ కార్యక్రమంలో ముఖ్య ఉపన్యాసం ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్ణ యుగం మొదలై సంవత్సర కాలం పూర్తి అయిందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు అన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు అఖండ మెజార్టీ ఇచ్చారని, దానికి ఫలితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మంచి రోజులు ప్రారంభమయ్యాయని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలు అమలు చేయడం ద్వారా తమ నిబద్ధతను చాటి చెప్పామని అన్నారు. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కృష్ణలంక 20వ డివిజన్ పొట్టి శ్రీరాములు హై స్కూల్ పక్కన గల నిర్మల్ శిశు భవన్ వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు గద్దె రామ్మోహన్,
జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు, బీజేపీ నాయకులు కొలవల్లి గణేష్లతో కలిసి పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం ఇటీవల కృష్ణలంకలో ఇల్లు దగ్ధమయ్యి సర్వం కోల్పోయిన బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి ప్రజలు అఖండ మెజార్టీ ఇచ్చారని చెప్పారు. తూర్పు నియోజకవర్గంలో 50,000 కోట్ల మెజారిటీతో గెలిపించారని అన్నారు. సంవత్సర కాలంలో మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా నిధులు ఇస్తుందని వెల్లడించారు. అనేక జాతీయ రహదారులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తున్నారని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్లన్నీ గుంద్రమయమయ్యాయని ఆరోపించారు. పెన్షన్ను పెంచుతామన్న జగన్ 4 సంవత్సరాల వరకు పెన్షన్ను పెంచలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలు అమలు చేశామని, పెన్షన్ 4,000 రూపాయలకు పెంచామని, తల్లికి వందనం ద్వారా విద్యార్థుల ఖాతాలో నిధులు నేడు జమ చేయడం జరిగిందన్నారు. ఉచిత గ్యాస్ పథకం అమలు చేశామని పేర్కొన్నారు. వైసీపీ అభిమానులు కూడా విఘ్నతతో ఆలోచించి మంచి చేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని సూచించారు. అనంతరం జనసేన నేత అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ సరిగ్గా గత ఏడాది ఆంధ్రప్రదేశ్కు స్వర్ణయుగం మొదలైందని వెల్లడించారు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా మనందరికీ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకోవాలా. ఈ సంవత్సర కాలంలో ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతమైన వాతావరణంలో ప్రజలందరూ కూడా వాళ్ళ అవసరాలు, అభివృద్ధులు ఇవన్నీ కూడా నెరవేరే విధంగా అత్యధిక మెజారిటీతో ప్రతి ఒక్క 175 నియోజకవర్గాలను 124 నియోజకవర్గాలను అత్యధిక మెజారిటీతో వేలాది ఓట్ల మెజారిటీ. మన నియోజకవర్గంలో అయితే 50,000 ఓట్లు. అదేవిధంగా పక్కన సెంట్రల్ అయితే 62,000 ఓట్లు. అదేవిధంగా వెస్ట్ అయితే 43,000 ఓట్లు. ఈ విధంగా పక్కనే మంగళగిరి అయితే 90,000 ఓట్లు. ఈ విధంగా లెక్కలేనన్ని ఓట్లతో జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలని ఏకైక జయంతో ఆ రోజున ఓట్లు వేయడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలయిక ఏదో చెబుతారు సామెతకి, మా అని ఆంజనేయుడికి వాయువుతోడే. సో అదే పెన్షన్లు 3,000 రూపాయల పెన్షన్ 1,000 రూపాయలు. ఇవాళ చాలా కౌరులు చెబుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ అభిమానులు ఉంటే ఉండొచ్చు. ఒకసారి ఒక్క మాట మీరు మనసులో పెట్టుకోండి. ఇవాళ ఇంకా సంవత్సరం అయిపోయింది, ఇంకా ఏదో కాలేదని చెబుతా ఉన్నారు. సరే, అమ్మ వందనం కూడా ఇవాళ, తల్లి వందనం ఇవాళ పడతా ఉంది. ఒక్క మాట నిజం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ అభిమానులు కానీ ఒక్కదాని సమాధానం చెప్పండి. పెన్షన్ 2,000 రూపాయల పెన్షన్ 1,000 రూపాయలు పెంచుతామని చెప్పి 3,000 చేస్తామని చెప్పి 2 సంవత్సరాల దాకా కనీసం 250 కూడా ఎందుకు పెంచలేదు దానికి సమాధానం చెప్పమన్నారు. 2 సంవత్సరాల దాకా. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అధికారం రాగానే 250 పెంచాలి. కానీ 2 సంవత్సరాల దాకా పెంచలేదు. 2 సంవత్సరాలకి 250 పెంచారు. తర్వాత ఒక ఎలక్షన్లు రేపు జరుగుతాయని ఇంకో 250 పెంచారు. అలాంటిది ఇవాళ సూపర్ 6 ఇంకా అవ్వలేదు అని చెబుతా ఉన్నారు. అయినవి కూడా అవ్వలేదని చెబుతా ఉన్నారు. ఇవాళ అమ్మ వందనం, నువ్వు అమ్మ వందనం 5 సంవత్సరాలు ఎన్నిసార్లు ఇచ్చావు? అమ్మఒడి, అది అమ్మఒడి కదా, అమ్మఒడి ఎన్నిసార్లు ఇచ్చా? 3 సార్లు ఇచ్చాడు 5 సంవత్సరాలు. ఇవాళ సిస్టమేటిక్గా ఇవాళ ఇస్తున్నారు. మళ్ళీ ఖచ్చితంగా 2029 కల్లా 5 సార్లు అయిపోతుంది. కనీసం 250 రూపాయలు పెంచడానికి 2 సంవత్సరాలు తీసుకున్న వ్యక్తిని నీకు మాట్లాడే హక్కు ఉందా అని అడుగుతాను. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా గన్నవరంలో వేడుకలు అంబరాన్ని అంటాయి. గత ప్రభుత్వంలో గన్నవరం నియోజకవర్గంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం పూర్తయిన సందర్భంగా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో విజయవాడ రూరల్ మండలం రామవరపాడు నుండి నిడమానూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జాల సుధీర్ రెడ్డి, అనంతపురం శాసనసభ్యులు ప్రసాద్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. భారీ మెజార్టీతో విజయం అందించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 45 సంవత్సరాల రాజకీయ అనుభవం గల నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో కంటతడికి 164 సీట్లతో భారీ విజయం సాధించారని అన్నారు. చంద్రబాబు నాయుడు కంటతడికి ఈ నియోజకవర్గంలో వ్యక్తికి కారణం అయినందుకు చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గన్నవరంలో గత ప్రభుత్వం అరాచక పాలన నడిచిందని ఆరోపించారు. మహిళలను అసెంబ్లీలో సైతం అవమానించారని అన్నారు. ఎక్కడున్నారో మీ అందరికీ తెలుసు, అన్ని నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తెలుగుని ఎందరో మహానుభావులు కీర్తిస్తే భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన తొలి తెలుగు రాష్ట్రాన్ని ఆ భాష మీద దాడి చేసిన ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వాన్ని కుక్కటవేటతో పెగిలించి వీటికి ప్రధానంగా నేను అనుకునే కారణాలు 5 మొట్టమొదటిది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడూ అలిగిన వ్యక్తి కాదు. అలాంటి ఎప్పుడూ అలగని చంద్రబాబు నాయుడు గారు అలగటం,
ఈ శాసనసభ ఇది గౌరవ సభ, ఇది గౌరవ సభ అయితేనే ముఖ్యమంత్రికి రాష్ట్ర అసెంబ్లీలో అడుగు పెడతా, లేకపోతే నాకు ఈ రాజకీయాలు అక్కర్లేదు, ప్రజల కోసం ఎన్ని భరిస్తున్నానని చెప్పి కంట తని పెడుతున్న పరిస్థితి. ఆ కంట కన్నీరు పెడతానికి కారణం ఈ నియోజకవర్గం అవడం బాధకం. ఈ నియోజకవర్గం ప్రజలు ఆలోచించిన మ్యాండేట్ బాధకం. ఆ తర్వాత ఆయన అలిగిన రోజే ఈ రాష్ట్రం చంద్రబాబు గారు ఆయన ఉందని నేను బలంగా. ఆ తర్వాత కాలంలో యువగళం పాదయాత్ర చేసి నారా లోకేష్ బాబు క్రీస్తు పూర్వం క్రీస్తు శకంలాగా యువగళం ముందు యువగళం తర్వాత లోకేష్ బాబు ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుని ప్రజల్లోకి వెళ్ళి 3000 కిలోమీటర్లు పైబడి పాదయాత్ర చేసి అన్ని నియోజకవర్గాల్లో సమస్యలు చూసుకుని పార్టీని పటిష్టం చేయడం మరో కారణంగా భావిస్తాను. మూడోది చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ ఖండిస్తూ ఈ రాష్ట్ర ప్రజలు నిద్రపోయిన పరిస్థితి. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పొత్తు లేకపోయినా ఈ రాష్ట్రానికి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా రాజమండ్రి జైలు దగ్గరికి వెళ్ళి నాకేం సీట్లు ఇస్తావు, నాకేమి ఇస్తావు, మీకేమి ఇస్తారని మాట్లాడే పరిస్థితి కాదు. ఆ రోజు జైల్లో అక్రమంగా నిర్బంధించిన చంద్రబాబు నాయుడు గారిని పరామర్శిస్తానికి వెళ్ళి జైలు బయట మీడియా సమావేశం ఏర్పాటు చేసి నేను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి దుర్మార్గంగా ప్రభుత్వం అరెస్ట్ చేసింది, ఎమర్జెన్సీ కన్నా దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఉన్నాయని చెప్పి తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్తానని ఆయన చెప్పడం, తర్వాత బీజేపీ తోడవడంతో ఎన్నికలు వైనాట్ 175 అన్నాళ్ళు సిద్ధం అనే స్థాయికి దిగజారారు నెలమూరు. ఆ సిద్ధం అనే స్థాయికి దిగజారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గన్నవరం ప్రచారానికి వస్తే ఆయన పక్కన చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉండగా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రాదని చెప్పారు. అలాగే అమరావతి పట్టణం చంద్రబాబు గారి పట్టాభిషేకం చేతులు ఎదురు వస్తుందని చెప్పారు. అదేవిధంగా ఏ ప్రజల తీర్పుతో చంద్రబాబు నాయుడు గారు అవమానించబడ్డారు, ఆయన కన్నిటికి సమాధానంగా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గతంలో ఎప్పుడూ లేనంత విధంగా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ లేని విధంగా ఈ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ లేనంత మెజారిటీతో నన్ను గెలిపించి శాసనం కోరుకోవటం, ఇదే గన్నవరంలో ముఖ్యమంత్రిగా 4వ నారా చంద్రబాబు నాయుడు గారి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి ప్రకృతి ఎలా ఉంటుందనే దానికి నిదర్శనం. తెలుగు భాష మీద కానీ మహిళా సోదరిమణుల మీద కానీ అసందర్భత వ్యాఖ్యలు చేస్తే 10 ఏళ్ళు లోపు శిక్ష కాదు, 20 ఏళ్ళు లోపు శిక్ష చేయకుండా ఉండే చట్టాలు తీసుకురావాల్సిన అవసరం వస్తేనే ఈ రాష్ట్రంలో ఈ తెలుగు భాషకి అవమానం జరగకుండా ఉంటుందని నేను బలంగా. అలాగే చంద్రబాబు నాయుడు గారి పట్టాభిషేకం 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా వీళ్ళందరితో పాటు ఈ అన్ని అంశాలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, జనసేన, బీజేపీ వాళ్ళ సహకారంతో నవ్వుతో నవ్వుతుంది. ఇక ఫ్యూచర్లో కూడా ఎప్పటికీ అలాంటి ఎన్నికకి ఓటేస్తానికి విదేశాల నుంచి ఇక్కడికి వస్తారని నేనైతే భావించగలను. ఆ రీతిలో కష్టపడిన కార్యకర్తలందరికీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జనసేన, బీజేపీ కార్యకర్తలకి సెల్యూట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అనంతరం అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్ మాట్లాడుతూ దేశంలోనే గన్నవరం నియోజకవర్గం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల్లో గెలుపును సాధించామని అన్నారు. ఎర్లగడ్డ వెంకటరావు చాలా మంచి వ్యక్తి, ఇలాంటి ఎమ్మెల్యే మీకు రావడం అదృష్టమని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో మా అందరిపైన ఎన్నో కేసులు బనాయించి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మేము కష్టపడి తెలుగుదేశం పార్టీకి పనిచేసి సమిష్టిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించామని ఆయన స్పష్టం చేశారు. ఈ గన్నవరంలో అయితే దారుణంగా ఏ రకంగా పోయిన ఎమ్మెల్యే బిహేవియర్ ఉండిందో, మాటలు ఉండిందో, చంద్రబాబు నాయుడు గారు లాంటి నేత కంట తడిపట్టించిన పాపం ఈరోజు ఆయన పార్టీ శాపంగా ఎక్కడున్నాడో అర్థమైంది. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోవాలి, భూమి గుండ్రంగా ఉంటుంది, ఎక్కడ మొదలవుతామో తిరిగి అక్కడికి వస్తాం. ఎవరన్నా కానీ తల్లుల్ని కావచ్చు, ఇంట్లో వాళ్ళని కావచ్చు, తల్లితో సమానమైన అక్క చెల్లెల్ని కూడా ఈరోజు పుష్పజాలంతో నాకు నోట కూడా చెప్పడం రాంగ్. దాని ఈరోజు చూస్తున్నాను. వాళ్ళందరినీ కూడా కృష్ణ జన్మస్థానాన్ని పంపించడానికి పార్టీ సిద్ధంగా ఉంది. వాళ్ళలాగా పిచ్చ కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం, ఒక వెండేటా పాలిటిక్స్ కి తెరదీసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు అదే దానికి తెర మూసి ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళని క్షమించకుండా మేము ఫస్ట్ డే నా మీద 19 కేసులు పెట్టా. ఇక్కడ ఉండేట అందరి మీద కేసులు ఉన్నాయి. మేము గెలిచిన వెంటనే వాళ్ళని తన్నడమో, నరడమో, జైలు వేయడమో ఏం చేయలేదు. మా ప్రిన్సిపల్ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎవరి మీద కూడా వెండేటా పార్టీస్ ఏదన్నారు అదే రకంగా మేము పంపుకున్నాం. కానీ లా విల్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. సంవత్సరం అయింది. సంవత్సరం తర్వాత ఒక్కొక్క పాపాత్ముడు తిరిగి జైలుకు పోతాడు. ఇది ఇంతటితో ఆగదు. ఎవరైతే ఈ పాపాత్ముల సంఘం ప్రెసిడెంట్ ఉన్నాడో అతను కూడా లోపల పోయేవారు 100% పోతాడు.
దానికి ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఈ పాపాలన్నీ చేయించింది క్రియాకర్త కర్మ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి జైల్లో పడతాడో ఆ రోజు మన స్వతంత్రం వచ్చిన లెక్క నా ఉద్దేశం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమరావతిపై వ్యాఖ్యలు, పొదిలి ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు తన మంచితనమే చూశారని, ఇకపై ఉపేక్షించబోనని తీవ్ర హెచ్చరిక. ఈ నెల 22న మదురైలో నిర్వహించనున్న మురుగా భక్తర్గల్ మహానాడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం. పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించిన బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్. 27వ డివిజన్లో ఘనంగా కూటమి ఏడాది పాలన విజయోత్సవాలు. రాష్ట్రంలో స్వర్ణయుగం మొదలై సంవత్సర కాలం పూర్తయిందన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.